మనం భయపడతామని తెలుసు కూడా హర్రర్ మూవీస్ని చూడకుండా ఉండలేం, అదొక బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే హర్రర్ జానర్ అనేది మనకు ఒక స్పైన్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కనుక మ్యాక్సిమం పీపుల్ హర్రర్ మూవీస్ని చాలా ఇష్టపడుతుంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా హర్రర్ మూవీస్ ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్స్తోనే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి మెయిన్ స్ట్రీమ్లో పెచ్చ బోర్ కొట్టేస్తుంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సినిమాలు మీకు స్టోరీ వైజ్ కానివ్వండి, జంప్ స్కేర్స్ ఇవ్వడంలోనూ ఏదో ఒక పర్స్పెక్టివ్లో మిమ్మల్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెడుతుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా హర్రర్ మూవీస్ని వెతుక్కొని మరీ చూసేశాను. వాటిలో నా సెలెక్టెడ్ టాప్ 7 మూవీస్ ఇవి. అండ్ అవేంటో చూసేద్దామా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 7, 16-2. అద్నాన్ అండ్ హెక్రేన్కి 1 year బేబీ ఉంటారు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ వల్ల తను చనిపోతాడు. అప్పటి నుంచి హెక్రేన్కి కొన్ని సైకలాజికల్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. సో తన ఫ్రెండ్ హెల్ప్తో అసలు తన పాస్ట్లో జరిగిన కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఏం జరిగింది అనేది మూవీలో చూడాలి. అండ్ ఇది ఒక టర్కిష్ ఫిలిం. రన్ టైం కేవలం 90 minutes ఉంటుంది. మంచి సస్పెన్స్ఫుల్ స్టోరీతో, చాలా హార్డ్ హిట్టింగ్ ప్రొసీడింగ్స్తో నరేట్ చేసిన ఎమోషనల్ అండ్ యూనిక్ కంటెంట్ ఇది. అండ్ డిస్టర్బింగ్ సీన్స్ ఉండడమే కాదు, అన్ఎక్స్పెక్టెడ్ జంప్ స్కేర్స్తో త్రూఅవుట్ మూవీ అంతా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెడుతుంది. దీన్ని ఒక రియలిస్టిక్ నేరేషన్తో చూపించడం చాలా బాగా నచ్చింది. మెయిన్లీ లాస్ట్ 30 minutes అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ట్విస్ట్ అంత బాగుంటుంది. అండ్ టెక్నికల్గానే కాదు, మంచి హర్రర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలోనూ ఈ 16-2 మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. అండ్ కాస్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఓవరాల్గా ఆల్ ఆస్పెక్ట్స్లో ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో యూట్యూబ్లో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది. అండ్ అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. నెంబర్ 6, ద మీడియం. ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ. మింక్ అనే అమ్మాయిని కొన్ని స్పిరిట్స్ పొసెస్ చేసుకుంటాయి. దెన్ ఆ టైంలో వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయో అండ్ ఆ ఈవిల్ స్పిరిట్స్ తనని ఎంత యాక్షన్ వరకు తీసుకెళ్లాయో డీటెయిలింగ్తో చూపించడమే ఈ మూవీ సింపుల్ లైన్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అన్ని హర్రర్ మూవీస్ లాగా ఆడియన్స్ని స్కేరీ మేకప్తోనో లేక ఎఫెక్ట్స్తోనో భయపెట్టడానికో చేయలేదు. నిజంగా ఒక హ్యూమన్కి దయ్యం పడితే తన పర్సనాలిటీలో ఎలాంటి చేంజెస్ వస్తాయో, తన డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు చూపించారు. టు బీ హానెస్ట్, ఈ మూవీ నాకు జంప్ స్కేర్స్ ఇవ్వడం కన్నా కేవలం నేరేషన్తోనే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కంప్లీట్ ఒక రియలిస్టిక్ అట్మాస్ఫియర్ అండ్ ప్రొసీడింగ్స్తో చూపించడం వల్ల భలే ఎంజాయ్ చేశా. ముఖ్యంగా క్లైమాక్స్ 40 minutes ఈ మూవీకి మేజర్ టర్న్ అని చెప్పొచ్చు. అండ్ కంక్లూషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఆ సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ, రిచువల్స్ జరిగే సెటప్ కూడా అదిరిపోతుంది. అండ్ ఆర్ట్ వర్క్ అయితే స్టన్ అయిపోతారు. సో ఓవరాల్గా వెల్ క్రాఫ్టెడ్ హర్రర్ మూవీ ఇది. సింగిల్ పాయింట్లో కూడా బోర్ కొట్టదు. మంచి స్టోరీ టెల్లింగ్, మంచి పెర్ఫార్మెన్స్తో మిమ్మల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. కానీ కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి అండ్ అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్గా చూడండి. ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, ద రింగ్. ఒక మిస్టీరియస్ వీడియో టేప్ వలన జర్నలిస్ట్ రిలేటివ్ ఒకరు చనిపోతారు. ఎందుకంటే ఆ వీడియో టేప్ని ఎవరైనా ప్లే చేసి చూసిన వెంటనే ఒక కాల్ వచ్చి వితిన్ 7 daysలో వాళ్ళు చనిపోతారని వాయిస్ నోట్ వినబడుతుంది. అయితే ఒకరోజు ఆ జర్నలిస్ట్ ఈ వీడియో టేప్ చూసిన వెంటనే తనకు ఒక థ్రెటనింగ్ కాల్ రావడంతో ఫర్దర్గా ఏం చేసింది, అసలు ఆ వీడియో టేప్లో ఏముందనేది మీరు మూవీలో చూడాలి. అండ్ 2002లో రిలీజ్ అయిన ఈ సైకలాజికల్ హర్రర్ ఫిలిం 1991 జపాన్ మూవీ రింగ్ నుంచి రీమేక్ చేశారు. అండ్ ఆ టైంలో రీమేక్ మూవీస్లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది ఈ మూవీ. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా వితిన్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే స్టోరీలోకి వెళ్ళిపోవడం వలన ప్రతి సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీతోనే ఉంటుంది. అయితే చాలా హర్రర్ మూవీస్ ఎక్కువగా డిపెండ్ అయ్యేది జంప్ స్కేర్స్ ఇవ్వడం లేక ఎఫెక్టివ్ సౌండ్ ఎఫెక్ట్స్తోనే. కానీ ఈ మూవీలో వీటన్నిటికన్నా స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో మనకి హర్రర్ ఎక్స్పీరియన్స్తో పాటు ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. అండ్ అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు, ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. నెంబర్ 4, ఇన్కాంటేషన్. రోనన్ అనే అమ్మాయి తన ఫ్రెండ్స్తో కలిసి డాక్యుమెంటరీ కోసం అని వెళ్ళి రిచువల్స్ని డిస్టర్బ్ చేసి ఒక టన్నెల్ని ఓపెన్ చేస్తుంది. దానివల్ల 6 years తర్వాత తన పాపకి శాపం తగిలి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో తనని కాపాడుకోవడానికి రోనన్ అండ్ తన ఫ్రెండ్స్ కలిసి ఏం చేశారనేది మిగతా కథ. 2005 తైవాన్లో జరిగిన రైల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. సినిమాటిక్ స్టైల్లో సినిమాటోగ్రఫీ కాకుండా చాలా రియలిస్టిక్ నేరేషన్తో 90% హ్యాండ్ హెల్డ్ కెమెరాలు యూజ్ చేయడం వల్ల మనకి విజువల్గా హర్రర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దెయ్యం లేకపోయినప్పటికీ ఆ ఆర్ట్ వర్క్, ఫ్లాష్ లైట్లు, డిఫరెంట్ చాంటింగ్స్ అండ్ సౌండ్స్ వలన ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నైట్ టైం చూస్తే మంచి థ్రిల్ని కలిగించే స్కేరీ వైపు తీసుకొచ్చింది. అండ్ ఇందులో ఎక్కువగా ఒక మంత్రాన్ని కూడా ప్రొనౌన్స్ చేస్తుంటారు. నాకైతే మూవీ ఫినిష్ అయిపోయినా ఆ మంత్రం మాత్రం హంట్ చేస్తూనే ఉంది. అండ్ ఈ మూవీలో స్టోరీ కన్నా కూడా టెక్నికల్ పరంగా ఎక్కువ ఇంప్రెస్ చేసింది. అయితే అడల్ట్ కంటెంట్ ఉండకపోయినా కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి అండ్ ఎమోషనల్గా కూడా మనకు కనెక్ట్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, హెరిడిటరీ. ఈ మూవీని కొంతమంది ఆల్ టైమ్ ఫేవరెట్ అని, ఇంకొకరికి టైం వేస్ట్ మూవీ అని డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తుంటారు. అయితే మనం ఇప్పటివరకు చూసిన చాలా హర్రర్ మూవీస్లో ఒక డిఫరెంట్ స్టోరీని ఈ మూవీలో ప్రజెంట్ చేశారు. హర్రర్ని చూపించి భయపెట్టడం కన్నా అది మన ఇంట్లో ఉంటే ఆన్ స్పాట్లో మన రియాక్షన్స్ అండ్ ఎమోషన్స్ ఏ లెవెల్లో ఉంటాయో చాలా రియల్గా చూపిస్తూ ఆ ఎనర్జీస్ అండ్ రిచువల్స్ ఫ్యామిలీస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో అండ్ ఒకరి నుంచి ఒకరికి ఎలా పాస్ అవుతాయో
చాలా రియలిస్టిక్ వేలో ప్రెజెంట్ చేశారు. అండ్ ఇది ఒక సైకలాజికల్ హర్రర్ ఫిలిం. అండ్ ఆ కెమెరా యాంగిల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆడియన్స్కి ఒక థ్రిల్లింగ్ మూడ్ అయితే క్రియేట్ చేయడం బాగా నచ్చింది. ప్రతిసారి హర్రర్ మూవీ అంటే ఒకటే ఫార్మేట్లో ఉంటుందనుకునే వాళ్ళకి ఈ హెరిడిటరీ డిఫరెంట్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. అయితే స్లో పేస్లో వెళ్తుంది కాబట్టి ఓపిక్గా చూడండి కానీ ఇగ్నోర్ చేయొద్దు. అండ్ మోర్ ఓవర్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ మనల్ని స్టన్ అయ్యేలా చేస్తుంది. అండ్ క్లైమాక్స్ 30 minutesలో అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2 16 ఫ్రాంచైజీ స్టార్ట్ అయింది ఈ మూవీతోనే. ఇది కూడా టర్కిష్ ఫిలిం. ఒజ్నూర్ అనే అమ్మాయి పెళ్లి అయిపోయిన వాడితో అఫైర్ పెట్టుకుంటుంది. బట్ అతను తనకు దక్కడం లేదని జలస్గా తన కుటుంబాన్ని బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి అంతం చేయాలనుకుంటుంది. అండ్ ఈ ప్రొసీడింగ్స్లో ఎలాంటి టెరిబుల్ ఇన్సిడెంట్స్ జరిగాయో తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. అండ్ ఇది ఒక రివెంజ్ హర్రర్ ఫిల్మ్ అనొచ్చు. డ్యూరేషన్ జస్ట్ 90 minutes ఉంటుంది, కానీ డెఫినెట్గా మీకు జంప్ స్కేర్స్ ఇవ్వడమే కాదు, ఒక ఎంగేజింగ్ థ్రిల్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. బికాజ్ ఆఫ్ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ బ్లాక్ మ్యాజిక్ని అథెంటిక్ వేలో చూపించిన విధానం కానీ అండ్ క్లైమాక్స్లో వచ్చే టర్న్ అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ స్టోరీ చాలా సింపుల్గా కేవలం ఒకే ఇంట్లో ఒకే ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. అండ్ కొంచెం ఎమోషనల్ వేలో కూడా ఉంటుంది. అండ్ కలర్ గ్రేడ్ డార్క్ థీమ్తో చూపించడం వల్ల ఒక హంటింగ్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్గా ఉంటుంది, సినిమాటోగ్రఫీ బాగుంటుంది. అండ్ అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, బట్ కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఫ్యామిలీతో చూసేయచ్చు. యూట్యూబ్లో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 డబ్బే ద పొసెషన్. ఒక మారుమూల విలేజ్లో కొబ్బరి అనే అమ్మాయి తన వెడ్డింగ్ టైంలో సడన్గా సస్పీషియస్గా బిహేవ్ చేసి కాబోయే భర్తని కత్తితో పొడిచి చంపేస్తుంది. అప్పటి నుండి ఈవిల్ ఫోర్స్తో బాధపడుతుంటుంది. సో తనని కాపాడడానికి ఎగ్జార్సిజం చేసే ఫరూక్ అండ్ సైకియాట్రిస్ట్ ఇబ్రూ వాళ్ళ ఇంటికి వస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది మూవీలో చూడాలి. అండ్ ఈ మూవీని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. ఇది ఒక టర్కిష్ ఫిలిం. అండ్ ప్లాట్ విని ఇలాంటివి చాలా చూసామని మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఆ కెమెరా వర్క్ అండ్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా రియల్గా ఉంటుంది. అండ్ మూవీ చూస్తున్నంతసేపు మనం కూడా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ వెనక కెమెరా పట్టుకుని జరిగేదంతా షూట్ చేస్తున్నామా అనే ఫీలింగ్ తెచ్చిపెట్టింది ఈ మూవీ. అండ్ ఆ విలేజ్ అట్మాస్ఫియర్, వాళ్ళు ఉంటున్న ఇల్లు అండ్ ఆర్ట్ వర్క్, పాములు, చెట్లు, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ఎంగేజింగ్ బ్యాక్ స్టోరీ అండ్ క్లైమాక్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఉంటుంది. డెఫినెట్గా వర్త్ వాచబుల్ మూవీ ఇది. అండ్ 2 hours 50 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్ ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, బట్ కొన్ని క్రీపీ సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు, రైట్? అండ్ దట్స్ ఇట్ గైస్. నేను ఎప్పటివరకు చూసిన హర్రర్ మూవీస్లో చాలా మూవీస్ని ఫిల్టర్ చేసి టాప్ 7గా ఈ మూవీస్ని సెలెక్ట్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ వీటిలో మీరు ఏ మూవీ చూసారో మీ ఒపీనియన్ని అండ్ మీకు ఇష్టమైన హర్రర్ మూవీస్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.